డాక్టర్ వి జయరాజు, డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ, టెక్కలి, శ్రీకాకుళం డిస్టిక్. మాకు ఇక్కడ తిర్లంగి గ్రామం, టెక్కలి మండలంలో తిర్లంగి గ్రామం వీర కృష్ణాపురం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక చెరువు ఉందండి. ఆ చెరువులో ఈ చేపల పెంపకందారులు ఏం చేస్తున్నారంటే, ఇటీవల చనిపోయినటువంటి కోళ్ళు యొక్క వ్యర్థాలు వాటికి మేతగా వేసి మరి కలుషితమైనటువంటి చర్యలు చేస్తున్నారు. ఆ చర్యల వల్ల ఆ కోళ్ళు వ్యర్థాలు తిన్న చేపలు రేపొద్దున చేపలను పట్టుకుని పెంచిన వాటి వల్ల చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం అవటమే కాకుండా ఆ చేపలు తిన్నటువంటి ప్రజలకి మరి అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మొట్టమొదటిగా సాల్మొనెల్లా వ్యాధి రావడానికి అవకాశం ఉందండి. ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే, ఆ వ్యాధి వచ్చినప్పుడు వాంతులు, విరోచనాలు, అంటే రక్తంతో కూడినటువంటి వాంతులు, విరోచనాలు అవి మరి ట్రీట్మెంట్ చేసిన అదుపులోకి రాకుండా ప్రజలు చనిపోయే పరిస్థితి ఉంది. అలాగే ఇంకొక జబ్బు కాంపైలోబ్యాక్టర్ అనే జబ్బు వస్తుందండి. అలాగే ఫంగల్ డిసీజ్ అంటే శిలీంధ్ర జాతికి సంబంధించినటువంటి జబ్బు మనకి హిస్టోప్లాస్మోసిస్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇంకా లాస్ట్గా ఏంటంటే, ఇటీవల మన అందరం ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కానీ చూసాము, కొన్ని కోట్ల కోళ్ళు, లేయర్ ఫామ్స్లో ఉన్నటువంటి కోళ్ళు కానీ, బ్రాయిలర్స్ కానీ చనిపోవడం జరిగింది. మరి దానివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ప్రజలు కూడా చాలా రోజులు ఈ కోడి గ్రుడ్లు, మాంసం తినకుండా కూడా ఉండిపోయారు. మరి ఇలాంటి చర్యలు చేయటం వల్ల ఆ చెరువులో పెరిగినటువంటి చేపలు తినడం వల్ల ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు, అలాగే ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకుని ఇలా జరగకుండా చూసి వాతావరణ కాలుష్యాన్ని, ప్రజల యొక్క ప్రాణాలని కాపాడే దిశగా ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాం.